హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏం చేయాలి అనుకుంటున్నారు? అంటే చాలామంది వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళ రిలేషన్‌షిప్ పరంగా ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటారు. అంటే ఇది ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. బట్ ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైనా ఫేస్ చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా ఎదుటి వ్యక్తులు అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? లేకపోతే వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి డౌట్‌గానే ఉంటుంది. ఒక క్లారిటీ ఉండదు. సో, ఈరోజు నేను అందుకే మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, ఈ వ్యక్తి మీకెవరైనా సరే వాళ్ళసలు ఏం చేయాలి అనుకుంటున్నారు మీ విషయంలో నెక్స్ట్ అనేది ఈరోజు రీడింగ్ అండి. సో, ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి నేవీ బ్లూ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1. ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, మీ వ్యక్తి అసలు ఇప్పుడు మీ విషయంలో ఏం చేయాలి అనుకుంటున్నారు? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినిట్‌గా ఈ వ్యక్తి మీరు అయితే ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లోనే ఉన్నారండి. పెద్దగా కంప్లెయింట్ చేసినంత ఆర్గ్యుమెంట్స్ కానీ, డిస్ప్యూట్స్ కానీ ఏం లేవు. పాస్ట్‌లో కానీ మీ రిలేషన్‌షిప్ చూస్తుంటే చాలా మంచిగానే ఉంది అని నాకైతే అనిపిస్తుంది. మరి ఎందుకు సడెన్‌గా డిస్టర్బెన్సెస్ వచ్చాయో ఏంటో తెలీదు కానీ, ఈ వ్యక్తి అంటే మీతో ఎలా ఫీల్ అయ్యారు అంటే ఏదో ఒక వేలోని ఈ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళని హాంట్ చేస్తది. లేకపోతే థింగ్స్ బెటర్ అవ్వవు అనే వేలో ఫీల్ అవ్వడం జరిగిందండి. లైక్ ఏంటంటే ఈ వ్యక్తి కొంచెం స్ట్రెస్‌గా ఫీల్ అవ్వడం కానీ, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం కానీ, డిప్రెషన్‌లా ఫీల్ అవ్వడం కానీ, అసలు ఈ రిలేషన్‌షిప్ రేపనే రోజు ఎలా ఉంటుందో, లేకపోతే ఈ రిలేషన్‌షిప్ వల్ల వీళ్ళు ఎలాంటి హెడేక్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందో, మొత్తానికి ఇంత హ్యాపీగా ఉన్న రిలేషన్‌షిప్‌లోకి ఇలాంటి ఆలోచనలొచ్చాయండి ఈ వ్యక్తికి. అంటే అంతలాగా వాళ్ళు మీలో చేంజెస్‌ని నోటీస్ చేశారు అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏదైనా అయ్యుండొచ్చు. బట్ వ్యక్తులైతే మాత్రం మీతో చాలా హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే ఎందుకో వాళ్ళకి అంటే మీలో ఇంకో వ్యక్తి కనపడడం జరిగిందండి. కంప్లీట్‌గా చేంజ్ అనమాట. సో, దీనివల్ల వీళ్ళు మీకు భయపడ్డారు అని కూడా చెప్పొచ్చండి. అది ఎందుకు, ఏంటి అనేది మీకే తెలియాలి. అండ్ ఇప్పుడు ఈ వ్యక్తులేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. దీని నుంచి ఎలా బయటకి రావాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకసలు అర్థమే అవ్వట్లేదు. అలా అని చెప్పి పోనీ అంటే ఇవన్నీ విడిచిపెట్టేసి మీతో ముందుకి కంటిన్యూ చేద్దాం ఆర్ ఒక ఫ్రెష్ స్టార్ట్ మళ్ళీ చేస్తే బావుంటుంది. ఒక న్యూ బిగినింగ్స్ లాగా అని అనిపిస్తుంటే, ఆ స్టెప్పుని తీసుకుందామన్నా సరే ఈ పాస్ట్‌ని మర్చిపోలేకపోతున్నారు. నేను చెప్తున్నాను కదా! వీళ్ళేంటంటే మీలోని ఒక డిఫరెంట్ పర్సన్‌ని నోటీస్ చేశారండి. ఆ వ్యక్తి ఏంటంటే పాజిటివ్ పర్సన్ అయితే కాదు. నెగెటివ్ పర్సన్ అని చెప్పొచ్చు. సో, మీలో ఉన్న ఈ నెగటివిటీ అనేది మరి వాళ్ళకి ఏ విధంగా కనిపించిందో, మీరేం చేశారో మీకే తెలియాలండి. ఇది జరగడం అయితే జరిగింది. సో, ఈ ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ వ్యక్తులు ఎలా ఆలోచిస్తున్నారు అంటే, ఇంక వీళ్ళ కోసం వీళ్ళు ఆలోచించుకోవాలి అనుకుంటున్నారు. ఇప్పటివరకు మీకోసం ఆలోచించారు. ఇప్పటివరకు అంటే మీరంటే ఆ పాజిటివిటీ ఉంది ఆర్ మీతో కలిసి ఉండాలి అనేదే వాళ్ళ ఇనీషియల్ ప్లాన్. ఇలా చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎందుకో కానీ ఆ ప్లాన్‌కి వాళ్ళు స్టిక్ అవ్వలేకపోవడం కూడా నిజమేనండి. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇది కష్టం, ఇది జరగదు అని అనిపిస్తుందనమాట. ఇది వాళ్ళ తప్పు కూడా కాదు. కాకపోతే సిట్యుయేషన్స్ అలా వచ్చాయి. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఇంక వాళ్ళే ఆఫర్ చేయాలి. మీరు ఏది ఆఫర్ చేసే పరిస్థితిలో లేరు. అంటే మీరు చేసే ఉండొచ్చు. వాళ్ళ కోసం చేయాల్సినవన్నీ చేసే ఉండొచ్చు. కాకపోతే వాళ్ళకలా అనిపిస్తుంది. అంటే ఇంక వాళ్ళే ఎక్కువ చెయ్యాలి. మీరు వాళ్ళకి చేసేదేం లేదు. మరి మీలోనున్న ఆ నెగెటివ్ సైడ్ ఎప్పుడైతే చూసారో వాళ్ళకి ఇంకా భయం వేస్తుందని చెప్పొచ్చండి. వ్యక్తులు చాలా ఎమోషనల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేంటంటే మీ నుంచి ఆ లవ్‌ని కానీ, ఆ కేరింగ్‌ని కానీ ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అననే ఫీల్‌కి వచ్చేసారు.
ఈవెన్ అది ఎక్స్‌పెక్ట్ చేసినా సరే మీరు ఆ టైంకి ఇచ్చినట్టు ఇచ్చినా మళ్ళీ డెఫినిట్‌గా మీలో ఉన్న ఆ నెగెటివ్ సైడ్‌ని బయటికి తీస్తారు అనేది వీళ్ళ స్ట్రాంగ్ ఒపీనియన్ అండి. సో, దీనికి వీళ్ళు సిద్ధంగా లేరు అని చెప్పొచ్చు. ఎక్కడో కానీ మైండ్‌లోని అంటే ఓన్లీ మీరు అనేసరికి ఆ నెగెటివ్ థాట్సే వస్తున్నాయన్నమాట. మీ పేరు విన్నా మీరు అన్నా సరే వీళ్ళు మీలోని ఏదైతే చూసారో అదే వాళ్ళకి గుర్తొస్తుంది అని చెప్పొచ్చు. ఈ సిట్యుయేషన్ బెటర్ అవ్వాలి అంటే ఇక్కడ ఒకటేనండి. ఒకవేళ మీరు నిజంగానే అలా ఒక నెగెటివ్ పర్సన్‌లా వాళ్ళకి కనిపించి ఉంటే, లేకపోతే మీ నుంచి ఆ ఆడ్ వైబ్స్ వాళ్ళకి వచ్చుంటే, ఇప్పుడు మీరు మారారు. మీరది కాదు. లేకపోతే పాస్ట్‌లో మీరు చూసింది లేకపోతే పాస్ట్‌లో వాళ్ళు చూసింది అయితే అది ఓన్లీ ఆ పర్టిక్యులర్ మూమెంట్‌లో జరిగింది. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనే వేలోనేంటంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ వ్యక్తికేంటంటే మీరేంటో క్లారిటీ వస్తే కానీ వాళ్ళు యాక్షన్ తీసుకోలేరంట. వాళ్ళకి మీరంటే ఇష్టం ఉందండి. ఇష్టం లేదు అని కాదు. కానీ భయము ఉంది. అట్ ద సేమ్ టైమ్ మీరు ఏ రోజైనా సరే అది మళ్ళీ బయటకి తీస్తారు అనే ఆ క్లారిటీ కూడా ఉంది. సో, నేనిక్కడ మీకు చెప్పేదేంటంటే, ఈ వ్యక్తి ఒకవేళ మీతో మాట్లాడుతున్నా, లేకపోతే వీళ్ళు ఏదో ఒకటి డిసైడ్ చేయమని ఇలాంటివేవైనా చెప్తున్నా సరే, మీరు చేయాల్సిందేంటంటే, వాళ్ళకి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలండి. ఇక్కడ వీళ్ళేంటంటే, మీ విషయంలోని యాక్షన్ తీసుకోవాలి అంటే, మీరు వీళ్ళకి పాస్ట్‌లో చూసిన వ్యక్తి కాదు. ఆ నెగెటివ్ పర్సన్ అయితే మీరు కాదు. మీలో ఉంది పాజిటివిటీ మాత్రమే. ఆ సిట్యుయేషన్‌లో తప్పక మీరు అలా అయ్యారు అనే వేలోనేంటంటే చూపించుకోవాల్సి ఉంటుందండి. ఆర్ చెప్పుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్తే వాళ్ళు నమ్మే పరిస్థితి, వినే పరిస్థితిలో అయితే లేరు. బట్ అట్‌లీస్ట్ మీరు అది కాదు అనుకోని చూపించుకునే ప్రయత్నం చేస్తే, వాళ్ళేంటంటే స్లోగా మళ్ళీ మీలో ఆ పాజిటివ్ పర్సన్‌ని చూడడం స్టార్ట్ చేస్తే థింగ్స్ అయితే బెటర్ అవుతాయండి. వీళ్ళైతే మీ విషయంలో ఇప్పుడు ఏం చేయాలి అనంటే ఏమీ చేసే పరిస్థితిలో లేరు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది. బట్ ఇష్టం వేరు, మిమ్మల్ని వాళ్ళు చూసిన విధానం వేరేగా ఉంది. సో, వాళ్ళకి ఏం అర్థం అవ్వక సైలెంట్‌గా ఉన్నారు. మేబీ మీ సైడ్ నుంచి ఏమైనా ఒక యాక్షన్ తీసుకొని వాళ్ళకి మీరు కొంత ప్రూవ్ చేసి, మీరు లేకపోతే వాళ్ళకొక హోప్ క్రియేట్ చేస్తే మీ వైపు వాళ్ళు మళ్ళీ పాజిటివ్‌గా టర్న్ అయ్యి ఛాన్స్ అయితే తీసుకోవచ్చండి. అదైతే నాకిక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళొక్కటే ప్రెజెంట్ వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు ఫోకస్ పెడదాం. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుందాం అనుకుంటున్నారు అంతే. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో, దాని మీదే వాళ్ళ ఫోకస్ అయితే ఉంది. ఇప్పుడు మీ పరంగా వాళ్ళు ఏం చేయాలో అంటే, ఏం చేయాలో అర్థం కాక సైలెంట్‌గా ఉన్నారనమాట. మీరేమైనా చేస్తే దాని ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఇది ఇక్కడ స్టేటస్ అనమాట. సో, చూద్దాం అసలు ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూసిన తర్వాత నాకొకటి అర్థమైందండి. డెఫినెట్‌గా మీలోని ఆ నెగెటివిటీ అనేది మాత్రం ఉందండి. మీరు డ్రాప్ చేయాలి. ఇది అంటే ఎంతమందికి రెజోనేట్ అవుతుందో నాకైతే తెలీదు. బట్ డెఫినెట్‌గా మీలో నెగెటివిటీ అయితే ఉందండి. వాళ్ళు ఏదైతే చూసారో అది మీలో ఉంది. అది లేదు అని మీరు ప్రిటెండ్ చేస్తే నాకు తెలీదు కానీ, ఈ కార్డ్ చూస్తే నాకు అర్థమవుతుంది. మారాలండి మీరు. ఓకే. మీరు మంచి వ్యక్తే. మీరిక్కడ చెడ్డవాళ్ళు అని నేనెక్కడా చెప్పను. మనిషిలోనేంటంటే పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. అవి 2 ఉన్నాయని చెప్పి ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, వాళ్ళు ఎలా అయినా సరే వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకుంటారు. బట్ కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళలోని ఈ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది అని వాళ్ళకి తెలిసినా సరే, చెడు కొన్నిసార్లు ఎక్కువగా ఉంటున్నా సరే దాన్ని ఒప్పుకోరు. మేము మంచి వ్యక్తులమే, మేమెప్పుడూ మంచి పనులే చేశాము అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారనమాట. అందరూ కాదు, కొంతమంది డెఫినెట్‌గా ఇలానే ఉంటారు. సో, నేను చెప్పేదేంటంటే, మీలోని ఆ చెడు ఉన్నప్పుడు దాన్ని మీరు ఒప్పుకుంటేనే బయటికి తీసుకురాగలుగుతారు. బట్ మీరు ఒప్పుకోకపోతే అదెలా బయటకు వస్తుంది? అది బయటకు రాకపోతే ఈ వ్యక్తులు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? ఈ వ్యక్తి మీకు కావాలి అనుకుంటే మీరు మారాలంతే. మీలో ఇప్పటికైనా సరే ఉన్న ఈ నెగెటివ్ ట్రైట్స్‌ని డ్రాప్ చేయాలి. అయితే అది మ్యానిప్యులేషన్ అవ్వచ్చు. లేకపోతే కంప్లీట్‌గా ఈ వ్యక్తి అంటే ఒక నెగెటివ్ ఇంప్రెషన్ డెవలప్ చేసుకోవడం అవ్వచ్చు. లేకపోతే చెప్పుడు మాటలు వినడం అవ్వచ్చు. రకరకాలు ఉంటారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ ఉంటారు. అందరూ ఒకే టైప్‌లో ఉండరు. బట్ ఈ వ్యక్తులైతే మాత్రం మీలోని ఏదో నోటీస్ చేశారో అది మీకు తెలిస్తే చాలు. సో, అదైతే వెంటనే డ్రాప్ చేసుకోవడం చూడండి. అండ్ మీరు కొన్ని థింగ్స్‌కి కానీ లేకపోతే కొంతమంది వ్యక్తులకు కానీ ఎడిక్ట్ కూడా అవుతున్నట్టు ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటండి, మీలో ఎడిక్షన్స్ కానీ, అబ్సెషన్స్ కానీ అవి కూడా నాకు కనిపిస్తున్నాయండి.
అవి కూడా మీరేంటంటే మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులు మీలో రావడం అనేది మీకు కొంచెం కష్టమే, భయం వేస్తుంటది. ఎందుకంటే ఒక వ్యక్తి సడన్‌గా వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి అంటే ఎలా మార్చుకుంటారు? అదెలా జరుగుతుంది? అంత ఈజీ కాదది. సో, అట్‌లీస్ట్ ప్రయత్నమైనా చేస్తే కదా ఈ వ్యక్తులు మీకు దగ్గరవుతారు. మళ్ళీ వాళ్ళనేంటంటే మీ లైఫ్‌లోకి తెచ్చుకోగలుగుతారు. ఈ వ్యక్తి మాకు అక్కర్లేదు అనుకుంటే ఏ ప్రాబ్లమ్ లేదు. బట్ ఈ వ్యక్తి రావాలి అంటే మీరు మారాలండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు కరెక్ట్ పర్సనే, రాంగ్ పర్సన్ కాదు. మీరు మాట్లాడాలి అనుకున్న మాటలన్నీ మాట్లాడొచ్చు. బట్ ఈ వ్యక్తికి కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలండి. మీరు మాట్లాడేసిన తర్వాత ఇంక సైలెంట్ అయిపోయి మేము మాట్లాడేసాం అయిపోయింది అనుకుని అలా డిసైడ్ అవ్వకూడదు. ఈ వ్యక్తి కూడా మాట్లాడితేనే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి మీకు తెలుస్తాయి. దాని ప్రకారం కూడా మీరు ఏం చేయాలో అర్థమవుతుంది. అసలు ఆ వ్యక్తికి మీ మీద ఏం ఇంప్రెషన్ ఉంది, లేకపోతే వాళ్ళు మీలోని ఏం నోటీస్ చేశారు అనేది మీరు రియలైజ్ అవుతారు. దాని ప్రకారం కూడా చేంజెస్ చేసుకుంటారు. ఆ చేంజెస్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమే, అంత ఈజీ కాదు. బట్ తప్పదంతే. సో, ఇప్పటి నుంచైనా సరే మీరు ఒక పాజిటివ్ పర్సన్‌లా చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ చేంజ్ అవ్వకపోయినా కనీసం నెగెటివ్ వేలో థింక్ చేయడం మానేయండి. అండ్ ఈ వ్యక్తి పరంగా మీరేమైనా నెగెటివ్ పనులు చేసుంటే అవి కూడా ఇంకా చేయకూడదు అని చెప్పి మీకు మీరు ముందు చెప్పుకోండి. ఈ వ్యక్తి అంటే మీకు ఇష్టం ఉంటే డెఫినెట్‌గా ఇవన్నీ మీరు చేస్తారండి. అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏం చేయాలి అనుకుంటున్నారు? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తికి మీలో చాలా విషయాలు నచ్చాయండి. వాళ్ళేంటంటే ఒక వ్యక్తి ఇలా ఉండాలి అని అనుకున్నారు. సో, మీరు అలా ఉన్నారు. అందుకే వాళ్ళేంటంటే మీకు కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. మొత్తానికి ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తులు మాత్రం మిమ్మల్ని హార్ట్‌ఫుల్‌గా ఇష్టపడ్డారండి. వాళ్ళకి ఎందుకో కానీ అంటే ఒక వ్యక్తి ఇలా ఉంటే బావుంటుంది, లేకపోతే ఇలా మాట్లాడితే బావుంటుంది అనుకున్నారు. సో, మీరు అలానే ఉన్నారు, అలానే మాట్లాడారు. అందుకే ఇన్‌స్టెంట్‌గా కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. అట్రాక్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. అట్రాక్షన్ మాత్రమే కాదు, లవ్ కూడా ఉంది. బట్ ఏదైనా సరే ఆ కనెక్షన్ అనేది మాత్రం ఇక్కడ క్లియర్‌గా ఉంది. ఏదైనా సరే థింగ్స్ వర్కౌట్ అవుతున్నాయి, బెటర్ వేలో షేప్ అవుతున్నాయి అనుకున్న టైంలోనేమైందంటే ఈ వ్యక్తులు స్లోగా ఈ రిలేషన్‌షిప్‌లో ఛాలెంజెస్ ఫేస్ చేయడం స్టార్ట్ అయిందండి. వీళ్ళేంటంటే ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తే పర్వాలేదు. బట్ ఒకటి తర్వాత ఒకటి ఫేస్ చేస్తూనే ఉన్నారని చెప్పొచ్చు. ఇన్ జనరల్ ఒక వ్యక్తితోని ఒక రిలేషన్‌షిప్ అనుకున్నప్పుడు ఛాలెంజెస్ అనేవి ఇన్నోవేటబుల్ అండి. వాటిని ఎవరు ఆపలేరు. వస్తూనే ఉంటాయి ఒకటి తర్వాత ఒకటి. బట్ ఈ వ్యక్తులకి ఏంటంటే హ్యాపీనెస్ తగ్గిపోయి ఛాలెంజెస్ ఎక్కువైపోయాయన్నమాట. మీరు కూడా వాళ్ళు ఏ వ్యక్తిలా మిమ్మల్ని ఇష్టపడ్డారో, లేకపోతే మీలో ఏది చూసి నచ్చారో అవన్నీ నిజం కాదు అని స్లోగా ఒక కన్క్లూషన్‌కి రావడం జరిగిందండి. ఇంక వాళ్ళకెలా అనిపించింది అంటే ఈ వ్యక్తి మమ్మల్ని మోసం చేశారు. లేకపోతే ఈ వ్యక్తి మేము అనుకున్నలా లేరు. వీళ్ళు వేరేగా ఉన్నారు. మేము చూసిన వ్యక్తి వేరు. మాతో ఉంటున్న వ్యక్తి వేరు. అంత డిఫరెంట్ పర్సన్ వీళ్ళు అనే ఆ మైండ్ సెట్‌కి రావడం అయితే జరిగిందండి. మొత్తానికే మీ మీద ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేసాయి అని చెప్పొచ్చండి. అట్ ద సేమ్ టైమ్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి మీతో ఉంటే అనే ఆ ఫీలింగ్ కూడా వచ్చేసారు వాళ్ళు. సో, దీనివల్ల వాళ్ళేంటంటే ఇప్పుడు మీతోని ఒక ఫ్యూచర్‌ని కానీ, ప్రెజెంట్‌ని కానీ ఊహించుకోలేకపోతున్నారండి. వాళ్ళకి ఎంతసేపు పాస్టే గుర్తొస్తుంది. పాస్ట్‌లో మీతో ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ, లేకపోతే వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ, మీ మీద ట్రస్ట్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా బాగా ట్రిగ్గర్ అవుతున్నాయండి. మెయిన్ ఇక్కడ ఇంకొకటి మీరు చెప్పే మాటలు, చేసే పనులకి సంబంధం ఉండదు అని చెప్పి చాలా స్ట్రాంగ్‌గా వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. అంటే అంత నెగెటివ్ ఒపీనియన్ ఉంది మీ మీద అని కూడా చెప్పొచ్చండి. ఇక్కడ దీనికి రీజన్ ఇంకొకటి ఉంది. అదేంటంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ అండి. మిస్‌కమ్యూనికేషన్. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకెవరో కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు వీళ్ళని. అంటే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ కూడా ఉంది అని చెప్పొచ్చు. ఈ థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చు. అంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తులు మిమ్మల్ని చూసారు. థర్డ్ పార్టీ రాకముందో లేకపోతే థర్డ్ పార్టీ చెప్తే వీళ్ళేంటంటే మిమ్మల్ని ఈ వేలో ట్రీట్ చేయడం స్టార్ట్ చేయలేదు. ముందు నుంచే వాళ్ళు కొన్ని ఫేస్ చేశారు మీ వల్ల. కొంత వాళ్ళకి అర్థమైంది. దానికి తోడు ప్రెజెంట్‌లోనేంటంటే థర్డ్ పార్టీ కూడా అంటే కొన్ని విషయాలు అంటే మీకోసం డిస్కస్ చేసినప్పుడు లేకపోతే
వాళ్ళేమైనా పర్సనల్‌గా కొన్ని మాట్లాడుకున్నప్పుడు బయటకు వస్తున్నాయండి మీకోసం. సో, ఇలా ఏంటంటే మొత్తానికి థర్డ్ పార్టీ వల్ల కొంత సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అయ్యాయి. అలా అని చెప్పి సోల్‌గా ఇక్కడ థర్డ్ పార్టీదే రెస్పాన్సిబుల్ అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఓన్‌గా థింక్ చేసినప్పుడు కూడా కొన్ని వాళ్ళకి అర్థమయ్యాయండి. బట్ ఇప్పుడు మాత్రం ఏంటంటే మీరు మారారు, లేకపోతే వీళ్ళ పరంగా సిన్సియర్‌గానే అన్ని ప్రయత్నాలు చేశారు. సిట్యుయేషన్స్ అప్పుడు అలా వచ్చాయి. మీ తప్పేం లేదు. లేకపోతే ఇవన్నీ అనుకోకుండా జరిగాయి అని చెప్పి మీకు మీరేదో చెప్పినా సరే వాళ్ళది అర్థం చేసుకునే పరిస్థితిలో లేరండి. ఎందుకంటే వాళ్ళ జడ్జిమెంట్ అనేది కంప్లీట్‌గా క్లౌడ్ అయిపోయిందనమాట. వాళ్ళకి వాళ్ళే థింగ్స్‌ని ఇమాజిన్ చేసుకోవడం, వాళ్ళ మైండ్‌లో ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే సపోజ్ మీరొక బ్యాడ్ పర్సన్ అని వాళ్ళకి తెలిసింది అనుకోండి. మొత్తానికి ఒక విషయంలో ఏదో మీరు వాళ్ళనుకున్నట్టు చేయలేదు. అనుకోకుండా ఇంకేదో జరిగిపోయింది. సో, మీరు వాళ్ళ దృష్టిలో బ్యాడ్ పర్సన్ అయితే, వాళ్ళు అక్కడితోనే ఆగట్లేదు. మిమ్మల్ని ఒక టాక్సిక్ పర్సన్‌లా చూసి, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ మాత్రమే కాకుండా, గతంలో ఇంకా ఏవో జరిగినవి ఉంటాయి కదా! ఇంకేవో. సో, అవి కూడా కనెక్ట్ చేసుకుంటున్నారనమాట. కనెక్ట్ చేసుకొని, ఆ టైంలో ఇలా చేశారు, అలా చేశారు. అంటే అవి కూడా కావాలనే చేశారు. కావాలనే మమ్మల్ని ప్రాబ్లమ్స్‌లో పెట్టారు అనుకోని, మొత్తానికి అన్నిటిని లింక్ చేసుకుంటున్నారండి. అన్నీ లింక్ అయిపోయి ఇక్కడేంటంటే థింగ్స్ మరి కొంచెం కాంప్లికేట్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ ఆలోచనలు అంత కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. సో, ఈ టైంలోనేంటంటే వాళ్ళు ఎవరి మాట వినడానికి కూడా సిద్ధంగా లేరండి. ఒక్క థర్డ్ పార్టీ మాట మాత్రమే వింటున్నారు. అంటే వినడం ఇన్ ద సెన్స్ వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళ ఫేవర్‌లో మాట్లాడుతున్నారు. ఇక్కడ మీకోసం స్పెషల్‌గా మీ పర్సన్ ఇలాంటి వాళ్ళు, అలా మాట్లాడతారు, ఇలా చేస్తారు అని చెప్పట్లేదు. మీరు మంచివాళ్ళు. మీలాంటి వాళ్ళకి ఇలా చేయడం ఏంటి? ఒకవేళ అంత ప్రాబ్లమ్ ఉండి ఏమైనా ఉంటే వాళ్ళు సార్ట్ ఔట్ చేయాలి కానీ, మీ వరకు ఎందుకు తీసుకురావాలి అని చెప్పి ఒక నైస్ వేలో గ్రూమ్ చేస్తున్నారనమాట. సో, దీనివల్ల కూడాను కాంప్లికేషన్స్ అనేవి వస్తున్నాయండి మీ రిలేషన్‌షిప్‌లోని. ఈ వ్యక్తులేంటంటే స్ట్రెయిట్‌గా మీతో మాట్లాడి కొన్ని సార్ట్ ఔట్ చేసుకొని, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడిగే పరిస్థితి లేదనమాట. వాళ్ళ మనసులోనే అన్నీ పెట్టుకొని వాళ్ళు అంటే మిమ్మల్ని ఒక వేలో చూస్తున్నారు చూడండి. ఇంక అలానే చూడాలి అనుకుంటున్నారు. వాళ్ళతో వాళ్ళు ఒక హానెస్ట్ కాన్వర్జేషన్ చేసుకొని, మీతోని కూడా అలానే మాట్లాడితే థింగ్స్ బెటర్ అవుతాయండి. బట్ అవి వాళ్ళు బెటర్ చేసుకోవాలి అని చూడట్లేదు. సో, దీనివల్ల కొంచెం ఇబ్బందే. ఈ వ్యక్తి ఏంటంటే మెయిన్ వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి అనుకోవట్లేదండి. వాళ్ళు చేంజ్ అవ్వాలి అనుకోవట్లేదు. థర్డ్ పార్టీ వాళ్ళేంటంటే వీళ్ళకి ఆ కంఫర్ట్ ఇస్తున్నారు. వాళ్ళెవరైనా అవ్వచ్చు. ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా ఎవరైనా. సో, వీళ్ళేంటంటే ఈ జోన్‌లోనే ఉండాలి అనుకుంటున్నారు. ఈ సిట్యుయేషన్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మెయిన్ ఏంటంటే వ్యక్తులకు పేషెన్స్ లేదండి. వాళ్ళెందుకో కానీ మీ సైడ్ నుంచి థింక్ చేసి, లేకపోతే వాళ్ళకి జరిగిన దాని ప్రకారం మిమ్మల్ని కొన్ని అడిగి క్లారిటీ తెచ్చుకోవడం ఇవేం చేయట్లేదు. వాళ్ళెలా ఆలోచిస్తున్నారు అంటే, ప్రెజెంట్ ఇలానే ఈ సిట్యుయేషన్ కంటిన్యూ అవ్వని, చూద్దాం ఏదో ఒకటి చేద్దాము అనే ఆ ఫీలింగ్ ఉందండి. బట్ వాళ్ళ లైఫ్‌లోనేంటంటే, వాళ్ళు సీరియస్‌గా న్యూ బిగినింగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ న్యూ బిగినింగ్స్ అనేవి మీతోనా, లేకపోతే థర్డ్ పార్టీతోనా, లేకపోతే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలా అనేది ఇక్కడ ఒక క్లారిటీ లేదు. బట్ ఒక న్యూ బిగినింగ్స్‌నైతే వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. డెఫినిట్‌గా వీళ్ళకి మీకు ఉన్న ఆ సిట్యుయేషన్స్ కానీ, మీ మధ్యలో ఉన్న ఆ వైబ్స్ కానీ చూస్తుంటే నాకొకటి అర్థమైంది. వాళ్ళు ఇప్పట్లో మీకు అంత ఈజీగా ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదండి. మీరేమైనా సరే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినా సరే, ఇక్కడ వాళ్ళకి అంత ఈజీగా అర్థమవుతది అని నేను అనుకోవట్లేదు. ఎందుకో కానీ ఈ కార్డ్ కూడా చూస్తుంటే మీరు మాట్లాడగానే వాళ్ళకి ఇన్‌స్టెంట్‌గా కోపం వస్తదేమో అని అనిపిస్తుంది. సో, కొంత టైం పడుతుందండి వీళ్ళు మారడానికి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు కాబట్టి అంత ఈజీగా మిమ్మల్ని ట్రస్ట్ చేసి మీకు ఛాన్స్ ఇస్తారు అని నాకు అనిపించట్లేదు. బట్ డెఫినిట్‌గా మీ సైడ్ నుంచి ఏ మిస్టేకు జరగకుండా కొన్ని అనుకోకుండా కానీ జరిగుంటే మాత్రం డెఫినిట్‌గా యూనివర్స్ అయితే మీకు ఒక ఛాన్స్ ఇస్తుందండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. యూనివర్స్ ప్రతి మనిషి యాక్షన్స్‌ని వాచ్ చేస్తుంటది. వాళ్ళేమనుకుంటారంటే చేసే పనులు చేసేసి మమ్మల్ని ఎవరు చూడట్లేదు. ఇప్పుడు ఇలా అయింది కానీ నెక్స్ట్ టైమ్ ఇలా చెయ్యంలే, లేకపోతే థింగ్స్ మారిపోతాయిలే. ఇలా రకరకాల ఆలోచనలతో ఉంటారండి. కాకపోతే వాళ్ళకి అర్థం అవ్వంది ఏంటంటే యూనివర్స్‌లోని మనం అందరం పార్ట్ కాబట్టి డెఫినిట్‌గా ప్రతి మనిషి యాక్షన్స్ కూడా యూనివర్స్‌కి తెలుస్తుంటాయి. సో, యాక్షన్‌కి రియాక్షన్ కూడా ఉంటుంది కదా!
ప్రతి మనిషి ఏంటంటే వాళ్ళు చేసే పనికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా సరే. సో, నేను మీకు చెప్పేదేంటంటే, ఒకవేళ ఈ వ్యక్తి విషయంలోనే మీరు ఏదైనా ఇంటెన్షనల్‌గా తప్పు చేసుంటే మాత్రం, ఇది మీరే సార్ట్ ఔట్ చేయాలండి. తప్పదు. ఎందుకంటే, ఇది మీరు క్రియేట్ చేసిందే కాబట్టి, ఇక్కడ థర్డ్ పార్టీ మాట వాళ్ళు వింటున్నా, వాళ్ళు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సరే, ఈ పెయిన్‌ని మీరు బేర్ చేయాల్సుంటుంది. ఇది మీ పనిష్మెంట్ అనమాట. లేదు మీరు ఇంటెన్షనల్‌గా చేయలేదు, ఈ వ్యక్తులే అలాంటి వాళ్ళు, వాళ్ళలా అర్థం చేసుకున్నారు, అనుకోకుండా అవి జరిగిపోయింది, బై ఫేట్ అని మీరు అనుకున్నట్టయితే, డెఫినెట్‌గా యూనివర్స్ ఏంటంటే మీకు ఒక ఛాన్స్ ఇస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా! ఒక న్యూ బిగినింగ్ కనిపిస్తుంది. ఈ బిగినింగ్ ఏంటి అనేది క్లారిటీ లేదనమాట సో ఫార్. సో, మేబీ మీరు సిన్సియర్ అయ్యి జెన్యూన్‌గానే మొదటి నుంచి ఉంటే మాత్రం మీకే ఛాన్స్ ఇస్తుందండి యూనివర్స్. అంతవరకు కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ వ్యక్తి వాళ్ళ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. కొంచెం అంటే ఎలా చెప్పాలి? వాళ్ళ ఫీలింగ్స్ కానీ, లేకపోతే మీ పరంగా వాళ్ళకున్న ఒపీనియన్ కానీ ఇంబాలెన్స్‌లో ఉన్నాయని చెప్పొచ్చండి. కొన్నిసార్లు పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు. కొన్నిసార్లు నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. వాళ్ళకేం అర్థం అవ్వట్లేదు. సో, ఆ టైం అనేది ఇస్తే మేబీ కొంచెం సెట్ అవుతారు. అలా అని చెప్పి థర్డ్ పార్టీ ఉన్నారు కదా! మేము రష్ అయిపోతాం, మేము ఎలా అయినా సరే వాళ్ళని కట్ చేయాలి, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అనుకోని ఇంటర్ఫియర్ అవ్వొద్దండి. ఇది మరి కొంచెం కాంప్లికేట్ అయిపోతుంది. అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ సిట్యుయేషన్‌లోనే ఏంటంటే, పాస్ట్‌లో జరిగిపోయినవి విడిచిపెట్టియండి ఫస్ట్ మీరు. మీకు కొన్ని అన్‌ఫెయిర్ థింగ్స్ జరిగినట్టు నాకు అనిపిస్తుంది. ఏదైనా సరే అన్‌ఫెయిర్ థింగ్స్ జరిగినా సరే స్టిల్ వాటిని మీరు అలా హోల్డ్ చేస్తుంటే ఇది మరి కొంచెం మీకు పెయిన్‌ఫుల్‌గా ఉంటుందండి. వీటిని కంప్లీట్‌గా విడిచిపెట్టేసి ఈ రోజు నుంచి మీరు ఒక కొత్త వ్యక్తిలా మారి మీ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందండి. నాకెందుకో ఈ రిలేషన్‌షిప్ ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. మీలోని ఏంటంటే ఆ ఫీలింగ్ ఉంది. ఎలా అయినా సరే ఈ వ్యక్తుల్ని మీ లైఫ్‌లో ఉంచుకోవాలి. లేకపోతే వీళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీరే తప్పు చేయలేదు అని వాళ్ళు తెలుసుకోవాలి అనే ఆ ఫీలింగ్ మీకు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కాకపోతే మీరు వెళ్తున్న వే కరెక్ట్‌గా లేదు. మీరేంటంటే వీళ్ళని జెంటిల్ వేలో ట్రీట్ చేసి ఒక పాజిటివ్ వేలో మాట్లాడితే వాళ్ళు అట్‌లీస్ట్ మాట్లాడడానికైనా ఆలోచిస్తారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే థర్డ్ పార్టీ వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు. మీరేంటంటే డిఫెండ్ చేసుకునే ప్రాసెస్‌లో లేకపోతే మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే ప్రాసెస్‌లోని రూడ్‌గా మాట్లాడుతున్నారు. అంటే అది రూడ్ కాదు కానీ డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు కొంచెం టోన్ అలా ఉంటుందేమో. సో, దానివల్ల వ్యక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీరు కమాండ్ చేయడానికి చూస్తున్నట్టుగా లేకపోతే మీ నుంచి ఆ డామినెన్స్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చండి. దానివల్ల కూడా వాళ్ళేంటంటే మిమ్మల్ని ఒక పాజిటివ్ వేలో చూడలేకపోతున్నారు. సో, నేను మీకు ఒకటే చెప్తానండి. మీ ఎమోషనల్ స్టేట్ డ్యామేజ్ అవ్వకుండా, మీరు దీనివల్ల స్ట్రెస్ అవ్వకుండా ఎలా మాట్లాడినా పర్వాలేదు. అలా అని చెప్పి రూడ్‌గా మాట్లాడొద్దులెండి. ఎందుకంటే ఆ వ్యక్తులు కూడా ఛాలెంజెస్ ఫేస్ చేశారు కదా! వాళ్ళు కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కదా మీతో ఉండి. ఆర్ మొత్తానికి మీ వల్లో ఏదో కానీ ఇక్కడ నేనైతే ఒకటి చెప్తానండి. వాళ్ళు కూడా ఒక పెయిన్ చూసారు కాబట్టి వాళ్ళతో జెంటిల్‌గా ఉండడానికే ట్రై చేయండి. కైండ్‌నెస్‌ని చూజ్ చేసుకుంటే మంచిదండి. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంటుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ నేవీ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ వ్యక్తి మీ విషయంలోని ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారు? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి మంచివాళ్ళేనండి. పెద్ద టాక్సిక్ ఏం కాదు. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌కి అంత ఈజీగా ఛాన్స్ ఇచ్చినట్టు కూడా నాకు అనిపించట్లేదు. చాలా ఆలోచించి అంటే ఈ వ్యక్తులు స్లోగానే డెసిషన్స్ తీసుకొని మీకైతే ఛాన్స్ ఇచ్చారు అని అనిపిస్తుంది. మొత్తానికి వీళ్ళు అలా ఛాన్స్ ఇవ్వడానికి ఇంకో రీజన్ కూడా ఉందండి. అదేంటంటే వీళ్ళకి మీ మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళేంటంటే మీతో ఒక లైఫ్‌నే ఊహించుకున్నారు అని చెప్పొచ్చు. వీళ్ళెవరైనా అవ్వచ్చు. బట్ స్టిల్ అంటే వాళ్ళు మీతో జర్నీ అనేది ఇలానే ఉండాలి. ఈ వేలోనే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే ఆ వేలోని వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశారండి. మొత్తానికి పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ వల్లో లేకపోతే వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు అంటే ఫేస్ చేసిన కొన్ని సిట్యుయేషన్స్ వల్లో మొత్తానికి ఏదైనా అవ్వచ్చు ఇక్కడ. ఆర్ వాళ్ళ మెంటాలిటీయే అలాంటిదో నాకు తెలీదు కానీ
డెఫినెట్‌గా ఈ వ్యక్తికి ఏంటంటే మీ మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. ఆ హై ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే వాళ్ళైతే ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశారు. ఏ రోజైనా సరే మీరు థింగ్స్ బెటర్ చేస్తారు. లేకపోతే వాళ్ళు అనుకున్నట్టే ఉంటారు అని. కాకపోతే మీరు ఎఫర్ట్స్ అయితే పెట్టారండి ఈ వ్యక్తి పరంగా. ఎఫర్ట్స్ పెట్టలేదు అని నేను అనను. కాకపోతే మీ ఎఫర్ట్స్ అనేవి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదు. అంటే మీరు అనుకోవచ్చు, అవి రీచ్ అవ్వకపోతే మా తప్పు కాదు కదండీ అని. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ వ్యక్తి అలాంటి వాళ్ళండి. మీరు చూజ్ చేసుకున్నప్పుడే మీకు తెలిసుండాలి. ఈ వ్యక్తి ఇలాంటి వాళ్ళు, లేకపోతే వీళ్ళ పొజిషన్ ఇది, లేకపోతే వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఇవి అని. సో, మీరు అవన్నీ తెలిసినా సరే రిలేషన్‌షిప్ ఎలా అయినా వర్కౌట్ అవుతుంది అని ఒక బ్లైండ్ ఫెయిత్‌తోని స్టార్ట్ చేశారు. సో, మరి ఇంకా వీళ్ళు ఎలా అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఇంకా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవ్వడానికి ఏం లేదు అనే క్లారిటీకైతే వచ్చేసారండి. ఇప్పుడు వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, ఈ రిలేషన్‌షిప్ బోరింగ్. పెద్ద మనం అనుకున్నట్టు ఏం లేదు. జస్ట్ ఏదో ఫ్లో అవుతుందంతే. థింగ్స్ బెటర్ అవుతాయి అనే హోప్ కూడా వాళ్ళకి లేదండి. అలా అని చెప్పి హేట్రెడ్ కూడా లేదు. జస్ట్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వలేదు కాబట్టి డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుంది కదా! అదే నాకిక్కడ కనిపిస్తుంది. అలా అని చెప్పి వ్యక్తులు మిమ్మల్ని గివ్ అప్ చేసేయాలి, మీతో ఉండకూడదింకా, కంప్లీట్‌గా కట్ చేసేయాలి అని కూడా ఎక్కడ అనుకోవట్లేదు. వాళ్ళకేంటంటే జస్ట్ ఈ రిలేషన్‌షిప్ అంటే కొత్తగా చేయడానికి, కొత్తగా మాట్లాడడానికి, కొత్తగా తెలుసుకోవడానికి ఏం లేదు అనే ఫీలింగ్. సో, అలాగా కంటిన్యూ చేస్తున్నారు అంతే. మాట్లాడుతున్నారంటే మాట్లాడుతున్నారు. ఏదో బయటకి వెళ్దామంటే వెళ్తున్నారు అంతే కానీ ఇంట్రెస్ట్‌గా ఫీల్ అవ్వట్లేదు. మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తిని ఎలా మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి, లేకపోతే వీళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అనేది అంటే తెలుసుకోలేక కష్టపడుతున్నారు అని చెప్పొచ్చు. సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లో లేవండి. అంటే ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయలేరు అనే ఫీలింగ్ మీకు వచ్చేసింది. ఈవెన్ వీళ్ళతో ఫర్దర్‌గా జర్నీ ఎలా చేయాలి అనేది కూడా ఒక క్వెషన్ మార్కే అయిపోయింది మీకు. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు కూడా మీలానే మాట్లాడి లేకపోతే మీలాగే మీకు దగ్గరగా ఉంటే కదా మీరు ఏదైనా చేయగలరు. బట్ అది ఇక్కడ జరగనప్పుడు ఏమవుతుంది? మీకు మాత్రం హోప్ ఎలా క్రియేట్ అవుతుంది? సో, అదే ఇక్కడ ప్రాబ్లమ్ అండి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీ వ్యక్తి అలా ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నా, వాళ్ళకి ఆ ఎక్సైట్‌మెంట్ లేకుండా ఉన్నా సరే, మీరైనా సరే రిలేషన్‌షిప్‌లోకి ఆ ఇంట్రెస్టింగ్ థింగ్స్ కానీ, ఎక్సైట్‌మెంట్ కానీ తీసుకురావాలి అని చెప్తుంది. అంటే ఈ రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లో మీరు ఎలా ఉన్నారో, ఇప్పుడు ఈ వ్యక్తితో అలా ఉండాల్సిన అవసరం ఉందండి. అలా మీరుంటేనే ఈ వ్యక్తికి ఏంటంటే ఒక కొత్త హోప్ క్రియేట్ అవుతుందంట. ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారంట. అలా అని చెప్పి మీరిక్కడ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మేమే చేయాలా? ఈ వ్యక్తి అయితే మా కోసం ఏం చెయ్యరా? మేము చేస్తే వీళ్ళేంటంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారా? అంతేకాని వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా? ఇలా మీకు చాలా చాలా ఆలోచనలు రావచ్చు. కాకపోతే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ రిలేషన్‌షిప్ అనేది ఒక మిర్రర్ రిలేషన్‌షిప్ అండి. ఈరోజు మీరు చేస్తే డెఫినిట్‌గా రేపు వాళ్ళు మీకోసం ఏదో ఒకటి చేస్తారు. అంటే వాళ్ళు మీరు చేసిన తర్వాత సైలెంట్ అయిపోయి, లేకపోతే మీ నుంచి ఆ ఫేవర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని ఆ టైప్ అయితే కాదు. డెఫినిట్‌గా మీరు వాళ్ళకి ఏదైతే ఆఫర్ చేస్తారో అది తిరిగి వాళ్ళు ఇవ్వాల్సిందే. వాళ్ళకి వాళ్ళుగా ఇవ్వకపోయినా సరే యూనివర్స్ ఏంటంటే అది మీకిచ్చేలా చేస్తుంది. బట్ నేను చెప్పాను కదా! ఈ వ్యక్తికి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎక్స్‌పెక్టేషన్స్. అవి మీరు రీచ్ అవ్వాలి అంటే మాత్రం అంత ఈజీ కాదండి. చాలా కష్టమే. కానీ మీరు రీచ్ అయితే మాత్రం డెఫినిట్‌గా వాళ్ళు కూడా ఇన్ రిటర్న్ మీకు ఫేవర్స్ చేస్తారు. అది మాత్రం నేను చెప్పగలనండి. ఈ ప్రాసెస్ అనేది మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకో కానీ మీరు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు అంటే, ఒక స్టెప్ ముందుకు వెయ్యాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. మీలో ఆ హెసిటేషన్ ఉందన్నమాట. ఒక స్టెప్ ముందుకు వేసిన తర్వాత థింగ్స్ వర్కౌట్ అవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి? మళ్ళీ మీరు అంటే ఏం చేయాల్సి వస్తుంది? ఇలాంటి ఆలోచనలున్నాయి. సో, దీనివల్ల మీరు ఏ స్టెప్పు తీసుకోలేకపోతున్నారు. బట్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే రిస్క్ తీసుకోమని చెప్తుంది. మీరు అక్కడే స్టక్ అయిపోతే ఎప్పటికీ కూడా ఈ వ్యక్తిని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోలేరు. లేకపోతే ఈ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేయలేరు. బట్ ఒకవేళ కానీ మీరు రిస్క్ తీసుకొని అంటే మీరు కొన్ని చేయాల్సిన అడ్వెంచర్స్ చేస్తే డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మీ కంట్రోల్‌లోకి వస్తారు అని మాత్రం చెప్తుంది యూనివర్స్. డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో మాత్రం పాజిటివ్ వేలోనే ముందుకు వెళ్తారండి. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ రిలేషన్‌షిప్ అయితే ప్రోగ్రెస్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా, మొత్తానికి ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నా సరే థింగ్స్ అయితే బెటర్ అవుతాయండి. మీరైతే అది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకో కానీ ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ కొంచెం స్లోగా ఉంటాయి. బట్ స్టిల్
థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. కొంచెం అంటే ఎలా అంటే అన్నీ అనుకున్న వెంటనే జరిగిపోవన్నమాట. బట్ స్టిల్ జరుగుతాయి. ఆ వేలో ఉందండి. మీరిప్పుడు ఎలా అయితే ఎఫర్ట్స్ పెడుతున్నారో, మీరు ఎలా అయితే హార్డ్ వర్క్ చేయాలి అని అనుకుంటున్నారో అలానే చెయ్యండి. ఇప్పుడైతే గివ్ అప్ చేయొద్దు. ఎందుకంటే మీరు మిడిల్‌లో ఉన్నారు. ఈ టైంలో మీరు గివ్ అప్ చేసేసినా సరే వేస్టే. అలా అని చెప్పి మీరు కంటిన్యూ చేస్తే అట్‌లీస్ట్ పాజిటివ్ అవుట్‌కమ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మళ్ళీ జస్టిస్ కార్డ్ వచ్చిందండి. నేను ఆల్రెడీ చెప్పాను. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఒక మిర్రర్ రిలేషన్‌షిప్ అనమాట. మీరేమిస్తే మీకు అదే తిరిగొస్తుంది. సో, టైమ్ బీయింగ్ మీరు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకొని, కొంత కాంప్రమైజ్ అయ్యి, సిట్యుయేషన్స్ బెటర్ చేసుకోవాలి అని మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెడితే డెఫినిట్‌గా ఈ వ్యక్తిలో చేంజెస్ అయితే వస్తాయండి. కొంచెం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఇక్కడ మీకు పేషెన్స్ అవసరం అండి. అట్ ద సేమ్ టైమ్ స్ట్రిక్ట్‌గా ఉండొద్దు. వ్యక్తులతో మోడరేట్‌గా ఉండడానికి ట్రై చేయండి. వ్యక్తులతో అనే కాదు, మీతో మీరు కూడా స్ట్రిక్ట్‌గా ఉండొద్దు. అలా స్ట్రిక్ట్‌గా ఉంటే వచ్చేదైతే ఏం లేదండి. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఈ వ్యక్తులనేంటంటే తక్కువ అంచనా వెయ్యొద్దు. మీరు చేసే పనులు మాత్రం మీరు కొంచెం టైమ్ టు టైమ్ వాచ్ చేసుకోండి. దానికి రీజన్ ఏంటంటే, మీరు చేసే పనుల వల్ల ఈ వ్యక్తి ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. ఊహించనివి కూడా జరగొచ్చండి. కొంత సిట్యుయేషన్స్ కేయోటిక్‌గా మారొచ్చు. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే బెటర్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీ యాక్షన్స్ మీరు వాచ్ చేసుకోకుండా, మీరు తీసుకునే డెసిషన్స్ అంటే మీ లైఫ్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో తెలుసుకోకపోతే మాత్రం డెఫినిట్‌గా మీరు కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తారండి. అంటే ఊహించనివి జరుగుతాయని చెప్పొచ్చు. అవి మీకు అంత మంచివైతే కాదు. సో, నేను అందుకే చెప్తున్నాను కదా! కొంచెం సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చూడండి. మీ ఎమోషన్స్‌ని మెయిన్ మీరు బ్యాలెన్స్ చేయడానికి చూడండి. ఆ వ్యక్తితో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ పెట్టుకొని, వాళ్ళతో ఫైట్ చేసి అలాంటివి కాకుండా జస్ట్ స్మూత్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. పాజిటివ్‌గా అయితే మాత్రం ఉన్నాయి కార్డ్స్. ఎక్కువ ఆలోచించొద్దు. మీరు ఎలా అయితే చేయాలి, ఏం చేస్తే ఆ వ్యక్తులు మీతో మంచిగా ఉంటారో ఇవన్నీ మీకు తెలిసినప్పుడు అవే చేయడానికి చూడండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంటుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకుంటారు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.